హలో అందరికీ వెల్కమ్ టు చేతన రావులపాటి. ఇవాళ మన రెసిపీ కద్దు కా ఖీర్. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో 1 లీటర్ దాకా పాలు పోసి మంచిగా మరిగించుకోవాలి. పక్క స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టి దానిలో నెయ్యి వేసుకొని మొదటగా జీడిపప్పు బాదం పప్పు కలిపి వేయించుకోవాలి. తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే నేతిలో కద్దు వేసి అంటే సొరకాయ వేసి తురుముని మంచిగా వేయించుకోవాలి. దానిలోని వాటర్ మొత్తం మిగిలిపోయి మంచిగా వేగాక మరుగుతున్న పాలల్లో ముందుగా సగ్గుబియ్యం వేసుకోవాలి. అది సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఈ కద్దును కూడా వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. దాంట్లో రుచికి సరిపడా పంచదారని వేసుకోవాలి. అలాగే కొద్దిగా మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇలాచీ పొడిని యాడ్ చేసుకోండి. కలర్ కోసం గ్రీన్ ఫుడ్ కలర్ని కూడా వాడచ్చు. సూపర్ టేస్టీ కద్దు కా ఖీర్ రెడీ.